చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో దివ్యాంగుల పంపిణీ చేయాల్సిన ట్రైసైకిళ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకం వృధా అవుతోంది. ప్రజాధనాన్ని చట్టవిరుద్ధంగా వదిలేయడంపై ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. దివ్యాంగులకు ఇవ్వాల్సిన పరికరాలను ఇలా నిరుపయోగంగా వదిలేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం చిత్తూరు జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. వైకే టీవీ, నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ప్రభుత్వ సంపదని ఏ విధంగా నిరుపయోగం చేస్తున్నారు అనడానికి ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మన వెనకాల ఉన్నటువంటి చూసుకోవచ్చు మనము. ఇదైతే వికలాంగుల కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి ట్రైసైకిల్ ని ఈ విధంగా నిరుపయోగంగా అయితే వదిలేశారు. దాదాపుగా 100 సైకిల్ని వికలాంగుల కోసం అయితే ప్రభుత్వం నుంచి తెచ్చి ఈ విధంగా నిరుపయోగంగా అయితే వదిలేయడం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యప్రాయంగా అధికారులు ఎందుకున్నారు? అసలు ఈ సైకిల్ ఎందుకు తీసుకొచ్చారు? దీన్ని ఎవరి కోసం తెచ్చారు? వాళ్ళకి కనీసం ఇంటిమేషన్ ఇచ్చారా లేదా? అసలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఎందుకు అనిపించలేదు? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, ఎందుకంటే వికలాంగులకు సంబంధించి ఇంతమందికి తెచ్చినటువంటి ట్రైసైకిల్ ని ఈ విధంగా నిరుపయోగంగా వదిలేశారు. మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా చెత్తా చెదారం పట్టిపోయేసి పూర్తి స్థాయిలో ఈ సైకిల్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయేది కూడా మనము చూస్తున్నాం ఇక్కడ. మరి కొత్త సైకిల్ తెచ్చేసి వికలాంగులకు ఇవ్వాల్సిన తరుణంలో ఈ విధంగా నిర్లక్ష్యప్రాయంగా అధికారులు ఎందుకు వదిలేశారో చెప్పాల్సిన అవసరం ఎంతనే ఉంది. సో దీనిపైన మనతో మాట్లాడడానికి ప్రజా నాయకులు కూడా మనతో ఇక్కడ ఉన్నారు. వారి మాటలు మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రజా ధనాన్ని ఏదైతే వికలాంగుల కోసం తెచ్చినటువంటి ట్రైసైకిల్ ని ఈ విధంగా నిరుపయోగంగా వదిలేశారు. సో దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు? నాకైతే చాలా వరకు బాధాకరమే, విచారకరం. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ప్రజలకు అందించాల్సిన ఆ యొక్క సౌకర్యాల్లో భాగంగా వికలాంగుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ యొక్క ట్రైసైకిల్ని ఇలా ఎండకి, గాలికి, చెట్ల కింద మరి చెత్త చెదారంతో కూడుకున్న విధంగా వదిలేయడం, అది కాకుండా విద్యాశాఖ ఆవరణలో, గర్ల్స్ స్కూల్ ఆవరణలో వదిలేయడం చాలా బాధాకరం సార్. దీనిపైన ఏ విధంగా అధికారులు స్పందిస్తారో, ఎలాగా ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులని కాపాడతారో అది నాకు అర్థమే కాలేదు సార్. ఇంత విచారకరంగా ఉంది సార్ ఈ యొక్క పరిస్థితి. ఓకే సార్, చూసుకున్నట్లయితే ఏదైతే వికలాంగులకు సంబంధించి పూర్తి స్థాయిలో పాపము చాలా మందికి అయితే ఇప్పటికి కూడా మనం చూసుకోవచ్చు, సముద్రపాల దగ్గర కాళ్ళు లేకుండా చాలా మంది అయితే ఉన్నారు. అట్లాంటి కోసం తెచ్చినటువంటి ఇట్లాంటి విలువైనటువంటి వస్తువులు నిరుపయోగం చేయడం పట్ల అట్లా అధికారులు కావచ్చు, ఇట్లా ప్రజాప్రతినిధులు కావచ్చు ఏం చేస్తే బాగుంటుంది అంటారు వీటికి సంబంధించి? చక్కగా చెప్పాలంటే ఈ యొక్క ట్రైసైకిల్ విషయంలో మాత్రము దృక్పథం ఉండాలి. వికలాంగులకమే ఇవ్వాలని ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క స్కీమ్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. ఇంత పెద్ద ఎత్తున ధనాన్ని వెచ్చించి ఇంత మంచి కొత్త ట్రైసైకిల్ని తీసుకొచ్చి ఇలా ఎండలో పాడేయడము మీకైతే, మాకైతే, ప్రజలకైతే, ప్రభుత్వానికైతే, ప్రజాప్రతినిధులకైతే, అధికారులకైతే ఎవరికైతేనేమి చాలా బాధాకరం సార్, చాలా విచారకరం. ఇంత డబ్బు, గవర్నమెంట్ డబ్బు వృధా చేయడమే సార్. ఎన్నాళ్ళ నుంచి ఇలాగా ఉందో తెలియదు సార్. చాలా బాధాకరంగా, నాకైతే ఆవేదన చాలా ఎక్కువగా ఉంది సార్. ఓకే, మనం చూసుకున్నట్లయితే కూడా ఇది పూర్తి స్థాయిలో ఉపయోగానికి అయితే అనుగుణంగా లేకుండా అయితే పోయింది ఇప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కూడా మొత్తం సిలిం పట్టేసి చెత్త చెదంతా నిండిపోయింది. అంటే ఇంత ధనానికి సంబంధించి వేస్ట్ చేసినటువంటి అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు? ఈ విషయంలో మాత్రం ఎవరు కూడా వెనకాల పోకూడదు. ఇలా దుర్వినియోగం పాలు చేసి ఉపయోగకరంగా ఉండే ఈ యొక్క ట్రైసైకిల్ని వికలాంగులకు ఇవ్వకుండా ఇట్లా చెట్ల కింద పడేసి చెత్తా చెదారంలో వేసి కనీసం ఒక కాపుదల కూడా కల్పించకుండా పడేయడం పట్ల చాలా బాధాకరం. వీళ్ళపైన అది కాకుండా విద్యాశాఖ ఇక్కడ చదువులు చెప్పేవాళ్ళు, వీళ్ళే విజ్ఞానం బోధించేవాళ్ళు, వీళ్ళే అందరికీ ఆదర్శం. కానీ వీళ్ళే ఇట్లాంటివి ప్రభుత్వ ధనాన్ని ఎండలో పడేయడము, మళ్ళీ తుప్పు పెట్టేటట్లు చేయడం చాలా విచారకరం. వీళ్ళపైన జిల్లా కలెక్టర్ గారు స్పందించి చర్యలు తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఓకే, అయితే వికలాంగులకు సంబంధించి వచ్చినటువంటి ట్రైసైకిల్ ఇప్పుడు ఎట్లున్నాయంటే పూర్తి స్థాయిలో ఏదైతే చైన్ ఉందో చిలిం పట్టిపోయింది, ఈ సీట్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. అంటే కొత్తగా వచ్చినటువంటి ఉపయోగకరమైనటువంటి ఈ ట్రైసైకిల్ని ఇంత నిరుపయోగంగా చేయాల్సినటువంటి అవసరం అధికారులకు ఎందుకు వచ్చింది? కనీసం వికలాంగులకు ఇచ్చింది చాలా మందికి ఉపయోగకరంగా ఉండేది ఇది. ఈ విధంగా వచ్చినటువంటి ప్రభుత్వ ధనాన్ని పూర్తి స్థాయిలో వినియోగించడంలో అధికారులు కూడా విఫలమని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు అయితే చెప్పడం జరుగుతుంది. మరి పూర్తి స్థాయిలో ఆల్రెడీ అన్నిటి కూడా డ్యామేజ్ అయిపోయాయి. ఇంకెటు చూసినా కూడా బాగున్నటువంటి ఈ ట్రైసైకిల్ కూడా ఇప్పుడు పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి.
ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా అయితే ఇవి ఉన్నాయి. మరి దీనికి సంబంధించి అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ విధంగా చేసినటువంటి వారిపైన ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరి అధికారుల స్పందన ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోవాలి. మరి కెమెరామెన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.